అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ రోజుకి వారి సన్ వచ్చారు. అండ్ అలాగే ఈ చిత్రానికి అద్భుతమైనటువంటి సంగీతం అందించినటువంటి సునీల్ కశ్యప్ గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ సునీల్ గారు. డిఓపి విందా గారిని వాళ్ళని ఆహ్వానిస్తే చాలా బాగుంటుంది. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. బిఏ రాజు గారు, కూర్చోండి బాబు, కూర్చోండి. సో జ్యోతిలక్ష్మి పుస్తక ఆవిష్కరణ వంశీ రామరాజు గారు. కథాని పుస్తకాలు వేసేవారు, ఏమన్నా వ్యాఖ్యానాలు చేస్తూ ఒక 10 పేజీల పుస్తకం రాసేవారు. కానీ ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక పరిశోధక గ్రంథం అంతా, అంటే ఒక PhD అవార్డు చేయదగ్గ స్థాయిలో ఒక పుస్తకం ఒక సినిమా మీద రావడం నాకు తెలిసి ఇదే ప్రథమం. అది సర్వమంగళ గౌరి గారు చేసిన పని. ఫస్ట్ పాయింట్, ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఇట్ నెవర్ హ్యాపెన్ బిఫోర్. ఇందాక పూరి జగన్నాథ్ బ్యాంకాక్ నుంచి సందేశం ఇస్తూ ఆ మాట అన్నాడు. ఏ పూర్వజన్మ పుణ్యమో చార్మికి తను రచించిన ఒక, ఇట్ హ్యాపెన్స్ ఇన్ వెస్ట్రన్ కంట్రీస్. ఒక సినిమా గురించి డీటెయిల్డ్గా రీసెర్చ్ లాంటివి చాలా జరిగాయి. బట్ ఇది జ్యోతిలక్ష్మి అనేది రావడం చాలా అరుదైన విషయం. 2, సూర్యకాంతం పేరు పెట్టుకోం మనం, ఎందుకంటే గయ్యాళి అత్తగారు ఆ పేరే ఇరాడికేట్ అయిపోయింది తెలుగు జాతిలోంచి. ఎందుకంటే సూర్యకాంతం అంటే గయ్యాళి రా బాబు. అలాగే జ్యోతిలక్ష్మి పేరు కూడా పెట్టుకునేది, అంటే 70వ దశకాన్ని తెలుగు రాష్ట్రాల్లో తెర చింపేసే అంతగా ప్రభావితం చేసిన పేరు జ్యోతిలక్ష్మి. జ్యోతిలక్ష్మి చీర కట్టిందని పాట కూడా రాశారు, అంటే ఆవిడ కట్టదనే, అది శ్లేష. అంతా శృంగార రసాది దేవతగా మొత్తం తెలుగు వాళ్ళందరూ ఆరాధ్యం అప్పట్లో. సరే, నేను దానికి ముందు మాట రాస్తూ మాట రాశా. ఇవాళ హీరోయిన్లే ఆ వేషాలు వేస్తున్నారు కాబట్టి వాళ్ళ పొట్ట బట్ట 2 కొట్టేశారని. సరే, మొత్తానికి ఏదైనా సర్వమంగళ గౌరి గారు దాన్ని కంపేర్ చేస్తూ ఫస్ట్ ఆరంభంలో జ్యోతిలక్ష్మి నాకు గురజాడ కన్యాశుల్కంలో మధురవాణి స్థాయిలో ఉందనడం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే నేను కూడా ప్రాచీన సాహిత్యం లిటరేచర్ చదువుకున్నవాడిని. అదే ఆశ్చర్యపరిచింది, అదే ఆకర్షించింది కూడా. ఎందుకంటే ఈజ్ ఇట్ ట్రూ అని నేను పుస్తకం చదవడం మొదలెట్టా. పుస్తకంలోని ప్రతి లైను చాలా అంటే చాలా శ్రద్ధగా ఇష్టంగా రాసిన పుస్తకం. అంచేత ఇది తెలుగు సినిమా చరిత్రలో ఇది ఒక మైలురాయి లాంటిది.
అది ఒకటి. స్త్రీ సమస్యల మీద ఇంత ప్రభావంగా ఇంత ఎఫెక్టివ్గా సినిమా తీసిన పూరి జగన్నాథ్ ఎప్పుడు నాకు చాలా ఆత్మీయుడు. ఎందుకంటే ఫస్ట్ సినిమా శ్రావణి సుబ్రహ్మణ్యంలో నేను వేషం వేసినప్పుడు 2 రోజుల తర్వాత పూరితో నేను ఒక మాట అన్నా, ఏమయ్యా ఒకవేళ సినిమాలు చేశాను, సినిమా చేసినా చేయకపోయినా పూరి బేసిక్గా సౌమ్యుడు, అతని మీద ఒక సర్రాశ. నర్సీపట్నపు కుర్రవాడు ఒకడు, నర్సీపట్నం పూరి జగన్నాథ్, నర్సీపట్నపు కుర్రవాడొకడు సినిమాను ప్రేమించెను, తాళిని కట్టెను, హిట్టు కొట్టెను, పూరి జగన్నాథుడా అని ఒక 4-5 పద్యాలు రాశాను అతని మీద. సో ఇట్స్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. బేసికల్లీ చాలా ఆర్టిస్టిక్ నేచర్ ఉన్న వ్యక్తి. ఇన్నేళ్ల ప్రయాణంలో అతను నాకు తెలిసి ఎవరిని హర్ట్ చేసి ఎరగడు. ఇప్పటికి కూడా ఆ గురుభావన అతనికి ఉంటుంది. నాకు మీరు చూసే ఉండాలి. ఇలాంటి పూరి జగన్నాథ్ ఇంత మంచి సినిమా తీయడం, దాని మీద చార్మి లాంటి యాక్ట్రెస్ అనుకోకుండా ఒకరోజు సినిమా చూసి నేను ఇలాంటి ఆర్టిస్ట్ కూడా ఉంటారా తెలుగులో, అంత ఎఫెక్టివ్గా చేసిన, అంటే డైరెక్టర్ చాలా గొప్పగా తీశాడు. అమ్మాయి జీవితంలో 2 వజ్రాలు అయితే, ఫస్ట్ అనుకోకుండా ఒకరోజు, 2 జ్యోతిలక్ష్మి. ఆ తర్వాత చాలా సినిమాలు అమ్మాయి చేసిందేమో కానీ ఈ 2 సినిమాలు ఆవిడకి ఒక మధురానుభూతులు. ఆ ముందు సినిమా మీద కూడా ఇలాంటి పుస్తకం ఒకటి రావచ్చు, అంత బాగా చేసింది ఆవిడ. ఇంతకన్నా నేను చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే సినిమా చూసి విచిత్రం ఏంటంటే నేను సినిమా చూడలేదు, ఈ పుస్తకం చదివిన తర్వాత సినిమా చూశాను. అంత ప్రభావితం. అంచేత ఆ సినిమా, ఈ పుస్తకం ఇవాళ ఆవిష్కరించబడ్డ ఈ పుస్తకం తర్వాత మళ్ళా ఈ సినిమా చూడాలనిపిస్తుంది. నాకు ఇంకొక విషయం నేను కర్ణాకర్ణిగా విన్నది ఏమిటంటే, బహుశా జ్యోతిలక్ష్మి పార్ట్ 2 కూడా రావచ్చేమో అని ఒక వినికిడి నా చెవులు పడింది. ప్రాబబ్లీ ఒకవేళ వస్తే సంతోషించే వాళ్ళలో నేను ఒకడిని. సో ఎక్కడున్నా పూరి నిజానికి అతని మనసంతా ఇక్కడే కొట్టుకుంటూ ఉంటుంది. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి వాళ్ళు, టెక్నీషియన్స్, సినిమాకి ఒక కావ్య గౌరవం కల్పించారు, ఒక స్థాయి. దే టేకన్ దిస్ టు అనదర్ లెవెల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో ఐ అప్రిషియేట్ వన్ అండ్ ఎవ్రీబడి, పర్టికులర్లీ చార్మి జ్యోతిలక్ష్మి. చాలా సంతోషంగా ఉంది సభలో పాల్గొన్నందుకు. అంచేత మరొకసారి మంగళగౌరి గారి పుస్తకం అది పరిశోధక గ్రంథం, అంటే ఒక PhD స్థాయిలో ఆవిడ రాసింది. నిజంగా ఒక పుస్తకం అంటే సినిమాని ఇంతగా అబ్జర్వ్ చేస్తారా అభిమానులు, చేసిన ఇంత అందంగా వ్యక్తపరుస్తారా, దానికి నేను ముందు మాట రాశాను. దానికి రాస్తూ ఏమన్నానంటే, కన్యాశుల్కం నేను చదివినప్పుడు, కన్యాశుల్కం మొదటిసారి చదివినప్పుడు నాకు నవ్వు వచ్చింది, రెండోసారి చదివినప్పుడు ఏడుపు వచ్చింది, మూడోసారి చదివినప్పుడు బుద్ధి వచ్చింది అని రాశాను కన్యాశుల్కం. సేమ్ థింగ్ అప్లైస్ దిస్ బుక్ ఆల్సో అండ్ దిస్ ఫిలిం ఆల్సో. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గారు పూర్వజన్మ సుకృతం అన్నారు. మాకు కూడా ఆ పూర్వజన్మ సుకృతమే. ఒక అద్భుతమైన సినిమా. ఆడవాళ్ళందరూ కూడా ఫోన్లు చేశారు తర్వాత, టీవీలో చూసిన తర్వాత, హాల్లో ఎందుకు చూడలేకపోయామా అని. ఇది స్త్రీల కోసం తీసిన సినిమా, స్త్రీలు చూడాల్సిన సినిమా. ఈ అద్భుతమైన సినిమాని గురువుగారు అన్నట్టు ఒక చరిత్ర ఇది. ఎంతోమందికి భిక్ష పెట్టిన జ్యోతిలక్ష్మి నటులుగా, టెక్నీషియన్స్గా ఎంతోమందికి భిక్ష పెట్టింది. ఈ సందర్భంగా మల్లాది వారికి, ఆ తరువాత మా చార్మమ్మకి, పూరి జగన్నాథ్ గారికి, గౌరమ్మకి, అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి. స్త్రీల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ప్రతి ఒక్కరు చదవాలి. థ్యాంక్ యూ అజయ్ గారు. ఇంతమంది పెద్దోళ్ళ గురించి మాట్లాడడానికి చాలా భయంగా ఉంది. ఫస్ట్ మంగళగౌరి గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మా నాన్నగారు చేసిన సినిమా గురించి బుక్ రాశారు. అండ్ ఏం మాట అలా అర్థం కావట్లేదు. బర్నీ గారు ఉన్నారు, టెన్షన్గా ఉంది. సో ఈ ఫంక్షన్కి వచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బుక్ దగ్గర మళ్ళీ ఎండ్ అవుతుంది. సో it's fantastic how Puri Garu got inspired by the book, and then Jyoti Lakshmi was made. Jyoti Lakshmi ప్రీమియర్లో బయట ప్రీమియర్ చూసిన తర్వాత బయటకు వస్తే చాలామంది లేడీస్ ప్రెస్ దగ్గర చాలా మంచి మంచి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఒక్క ఆవిడే మాత్రం ఒక ఫైట్ లాగా మాట్లాడుతున్నారు. ఎవరు చూస్తే అంతా ఒక హైపర్ మూడ్లో
అసలు జ్యోతిలక్ష్మి ఇది, జ్యోతిలక్ష్మి అది, అసలు ఇలాంటి సినిమా అలాంటి అంటే ఎవరు ఈవిడే చూస్తే ఈవిడ మంగళ గారు, గౌరీ గారు. ఆవిడ ఎక్సైట్ అయిపోయి బాగా ఎంత బాగుంది సినిమా, ఇంత బాగుంది ఏంటి, అండ్ ప్రతిదీ నా చేయి పట్టుకుని, నాకు బాగా గుర్తుంది, చేయి పట్టుకుని మరీ ప్రతి డైలాగ్ గురించి, ప్రతి మూమెంట్ గురించి ఎంతసేపు మాట్లాడారు. కట్ చేస్తే ఈవిడ ఎవరు అంటే ఆవిడ గురించి నాకు తెలీదు, కనుక్కుంటే షీఈస్ అన్ ఇంటలెక్చువల్. ఆవిడ చాలామంది ఐపీఎస్ వాళ్ళందరికీ ట్రైనింగ్లు ఇస్తారు, లెక్చర్ ఇస్తారు, అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎన్జిఓ ఎన్ని ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్నారు. అండ్ షీఈస్ వెరీ ఇన్ హర్ ఓన్ స్ట్రీమ్ షీఈస్ అ గ్రేట్ ఉమెన్ అని తెలిసింది. నేను ఎక్కువ చదువుకోలేదు కానీ ఈవిడ వెనకాల చూసిన డిగ్రీలు అన్నీ చూస్తుంటే ఈవిడ ఏం రాశారు బుక్లో ఇప్పుడు నాకు భయం వేస్తుంది. బికాజ్ ఆవిడకి ఉన్న నాలెడ్జ్, షీఈస్ సో వెల్ రెడ్. దెర్ ఇస్ నాట్ అ సింగిల్ పోయిట్రీ దట్ షీఈస్ నాట్ రెడ్. దెర్ ఇస్ నాట్ అ సింగిల్ బుక్ దట్ షీఈస్ లెఫ్ట్ అన్రెడ్. సో ఇంత ఇంటెలిజెంట్ ఆవిడే నేను చేసిన ఒక సినిమా జ్యోతిలక్ష్మి గురించి బుక్ రాశారంటే ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ సో థ్యాంక్ఫుల్ టు యూ సీరియస్లీ. అండ్ ఇప్పుడు బుక్ నాకు తెలుగు మాట్లాడడం వచ్చు కానీ చదవడం రాదు. సో బుక్ ఏమో తెలుగులో రాశారు. సో ఈవిడ్ని పట్టుకుని నెక్స్ట్ ఫ్లైట్ బాంబే వెళ్తున్నాను. బాంబే ఫ్లైట్ నాతో పాటు తీసుకెళ్తాను. మొత్తం ఫ్లైట్లో కూర్చోపెట్టి ఈవిడ ఏం రాశారు ఈవిడ చదవాలి, అప్పుడు కానీ ఐ విల్ నాట్ లెట్ హర్ బీ ఇన్ పీస్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అన్ ఆనర్ రియలీ. ఒక సినిమా గురించి ఎవ్వరూ నాకు తెలిసి ఇప్పటివరకు బుక్ రాయలేదు. సో జ్యోతిలక్ష్మి గురించి బుక్ రాశారు. అండ్ ఐ హోప్ మంచి మాటలు రాశారు అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ గౌరీ గారు. అండ్ బర్నీ గారు ముందు మాట రాస్తారు. సో అది నాకు తెలుసు ఆయన ఏం రాశారు, ఇందాక కూర్చొని నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అగైన్ అనదర్ highly intellectual and well-read person like Barni Garu. He was shocked and amazed with Gauri Garu's writing. So I feel really honored and privileged. Thank you so much, Barni Garu. Somewhere now you are a big part of Jyotilakshmi. So I feel really honored to have you on board for Jyotilakshmi forever and ever. And yes, thanks to Puri Garu. Without Puri Garu, this wouldn't have been possible. If he wouldn't have made Jyotilakshmi, Gauri Garu wouldn't have written such a fantastic book. And Puri Garu rasina prati dialogue gani, even lyrics, cinema lo, music, or the performances or everything, I think they everything appreciated and acknowledged such great writing. So an appreciation. So thank you so much, Puri Garu, for giving me this opportunity and making me Jyotilakshmi. And the whole team, our music director, cinematographer, everyone, Satya Gani, everyone, each and everyone, Ajay Garu, all the artists, everyone. Jyotilakshmi is impossible without you. And I'm very sure in this book also, Gauri Garu has mentioned each and everything about Jyotilakshmi, and not only me and not only the story. I'm very sure she's appreciated everyone. And yeah, this is another feather in our cap. Thank you so much, and thanks to all the media friends. It doesn't feel like it's almost quite a few months that Jyotilakshmi is released. Wherever I go till now, people play Jyotilakshmi song, kids dance in front of me for Jyotilakshmi, and my name has been changed to Jyotilakshmi. Even in Dubai, recently when I went to Dubai, even in Dubai, people are calling me Jyotilakshmi. I go anywhere, any country I go, not only Hyderabad, they are all calling me Jyotilakshmi, even in the US. So thank you so much, and I hope I keep up to all your expectations in future. Thank you. థ్యాంక్ యూ షర్మి గారు. ఈ జ్యోతిలక్ష్మి సినిమా గురించి పూరి జగన్నాథ్ గారు మల్లాది వారిని కన్సల్ట్ చేశారు. ఆయన ముందు మాటలో కూడా చేశారని. ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత కూడా ఆ కథ తనని వెంటాడిందని పూరి జగన్నాథ్ గారు రాశారు. కాబట్టి
నేను నిజానికి ఆ రోజు ప్రీమియర్ షో వేసినప్పుడు వచ్చే స్థితిలో లేను. ఇంతకుముందు నేను చార్మి గారు చెప్పినట్లుగా నేను 3 దశాబ్దాలుగా ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకి కోచింగ్ ఇవ్వటంలోనే మునిగిపోయాను. అదే నా ప్యాషన్ అని నిర్ణయించుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే సివిల్ సర్వీసెస్ కోచింగ్ అనే బావిలో కప్పనే అయిపోయాను నేను. అలాగ బావిలో కప్పగా ఉన్న నన్ను కాదు బయటకు రా అని లాగింది జ్యోతిలక్ష్మి సినిమా. ఆవిడ చెప్పినట్లుగా ఆ రోజు చూసిన వెంటనే ఇంత మహత్తర దృశ్యకావ్యం ఈ రోజుల్లో కూడా రాగలదా అని నాకు అనిపించింది. ముఖ్యంగా ఎక్కువ నన్ను ఇంప్రెస్ చేసేసింది, దాని గురించి ఇంకా ఆలోచించేటట్టు చేసింది ఏంటంటే ఆ చివరి సన్నివేశం. ఒక్కసారి మీరు మళ్ళీ చూడండి. ఇప్పటికి నేను ఎన్నిసార్లు చూశానో నాకే జ్ఞాపకం లేదు. అలాగే నేను మామూలుగా సినిమాలు చూడండి, ఇంతకుముందు చెప్పినట్టుగా పాత సినిమాలు ఎప్పుడైనా టీవీలో వస్తే చూస్తాను, లేదంటే కొత్త సినిమాలు ఏమన్నా వచ్చి మా పిల్లలు అమ్మా బాగుంది చూడు అని టికెట్లు బుక్ చేసి ఇస్తే చూస్తాను. అంతే తప్ప నా లోకమే వేరు. నాదంతా కూడా ఈ సాహిత్యం, దాని గురించి చదవటం, చేతనైతే సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటాం. నాకు చేతనైనంత వరకు సంఘానికి, ముఖ్యంగా స్త్రీలకి సేవ చేయటం. ఇక్కడ నేను మీ అందరికీ ఇంతమంది మీడియా వచ్చారు కాబట్టి ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేయదలుచుకున్నానండి. అదేమిటి అని అంటే ఎందుకో తెలియదు కానీ స్త్రీవాదం అనే పదం వినంగానే అది అశ్లీలమైనదా అనేంత భావం ఈ రోజుల్లో నేను కొంతమంది నోటి వెంట విన్నాను. మహా లబ్ధ ప్రతిష్ఠులైన పెద్ద ప్రొఫెసర్ గారే, లేడీయే నేను స్త్రీవాదిని కాదు సాంప్రదాయవాదిని అన్నారు. స్త్రీవాదం సాంప్రదాయవాదానికి వ్యతిరేకం కాదు. సరే, దీని గురించి మాట్లాడితే నేను వేరే వెనక్కి వెళ్ళిపోతాను. పూరి జగన్నాథ్ గారు ఇక్కడ ఏంటంటే ఈ పుస్తకం ఈ రూపాన్ని పొందింది అంటే అందరూ ఘనత నా ఒక్కతికే ఇచ్చేశారు, కానీ ఎంత మాత్రం కాదు. నిజానికి ఆ సినిమా చూసిన వెంటనే కనెక్ట్ అయ్యాను. నేను ఆ రోజు ఏదో మాట్లాడాను, బయట అందరూ మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా చాలా నచ్చేసింది, కదిలిపోయాను కాబట్టి మాట్లాడేశాను. అయిపోయింది అనుకున్నాను. ఇంకా ఇంటికి వెళ్తే ఆ సినిమా నన్ను అలా, అందులో ఉన్న సంభాషణలు, ఆ కథని మలచిన తీరు, చార్మి గారు నటించిన తీరు, సత్య, షాండీని చూస్తే నేను ఇప్పుడు మా స్టూడెంట్స్ ఎవరైనా కాస్త చలాకీగా ఉంటే షాండీ అని పిలుస్తాను. అలాగే స్త్రీలని అర్థం చేసుకునే ఒక మనిషి కనిపిస్తే నాకు సత్య కనిపిస్తాడు. ముఖ్యంగా అండి జ్యోతిలక్ష్మి తాళి విసిరేసినప్పుడు సత్య కళ్ళు మూసుకుంటారు, కన్నీళ్ళు వస్తాయి. అబ్బా, హృదయాన్ని కదిలించేసింది ఆ సన్నివేశం. మామూలుగా చూస్తే ఏడుస్తున్నాడు ఏంటి, 4 తన్నక అనిపిస్తుంది. కాదు, స్త్రీల పట్ల సంపూర్ణంగా ఉన్న ఒక అక్కర, భార్యని అర్థం చేసుకునే తత్వం. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం నేను స్పష్టం చేయదలుచుకున్నది ఏంటంటే ఇది స్త్రీ సినిమా అన్నారు. ఆ విషయం ఎంత నిజమో దీన్ని చూసి పురుషులు కూడా నేర్చుకోవాల్సింది ఉందండి. భార్యలో ఒక టాలెంట్ ఉన్నప్పుడు, ఆవిడ తనని ప్రేమిస్తోంది అనే విషయం నమ్మకంగా తెలిసినప్పుడు ఆవిడ మానాన్ని ఆవిడ్ని ముందుకు వెళ్ళనీయగలగాలి. నువ్వు ఎంత దూరమైనా వెళ్ళి జ్యోతి నేను చూసుకుంటాను అని అంటాడు సత్య. నాకు వీళ్ళలో ఒక్కొక్కసారి వీళ్ళ పేర్లు నేను నిజంగా మర్చిపోయానండి. సత్య, షాండీ, జ్యోతిలక్ష్మి. ఇంకా ప్రతి అణువులోనూ ఆ టెక్నీషియన్స్ కానివ్వండి, ఆ నటీనటులు కానివ్వండి, డైరెక్టర్ గారు కానివ్వండి, చార్మి గారు కానివ్వండి, అందరూ సంపూర్ణంగా తమని తాము అర్పించుకొని ఈ సినిమా చేశారు. కాబట్టి ఒక ప్రేక్షకురాలుగా అది నన్ను ఆకర్షించింది. ఇంకో విషయం మీకు చెప్పాలండి, సభాముఖంగానే భరణి గారి అనుమతితో చెప్తున్నాను. నేను ఇంతలాగా నన్ను కదిలించిన ఇంకో సినిమా మిథునం. నిజం సార్, ఆ మిథునం సినిమాని నేను మా తోడికోడలతో కలిసి వెళ్ళి చూశాను. అసలు అదేంటంటే అతుక్కుపోయింది సినిమా. ఏంటంటే మా అమ్మని మా నాన్నని చూస్తున్నట్టు అనిపించింది. ఆ లక్ష్మి క్యారెక్టర్ని తీర్చిదిద్దిన తీరు చూస్తే ఉమెన్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇది ఒక కోణం అయితే అదొక కోణం. ఈ రెండూ కలిపితే ఒక సంపూర్ణంగా ఉమెన్కి తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయండి. దయచేసి స్త్రీలను సరిగ్గా అర్థం చేసుకోండి. తర్వాత ఇందాకలా భరణి గారు చెప్పారు, ఆ భరణి గారి కొటేషన్ని నేను కాపీ కొట్టాను సార్ పుస్తకంలో. ఏంటంటే కన్యాశుల్కం, జ్యోతిలక్ష్మి కూడా అంతేనండి. మొదటిసారి చూస్తే నవ్వొస్తుంది. ఒక విషయం అండి, ఆద్యంతము ఒక గంభీరమైన విషయాన్ని, చాలా గంభీరమైన విషయం మీ అందరికీ తెలుసు. మీరందరూ మీడియా సోదరులు కాబట్టి ఈనాడు స్త్రీవాదం అంటే ఏంటి, వేశ్య సమస్య ఏంటి, వేశ్యల విషయంలో ఎలాంటి అభిప్రాయం ఉంది, మోడర్నిజం పేరుతో అమ్మాయిలు ఎలాగా అంటే వేషభాషల్లో ఉన్న మోడర్నిజం భావాలలో చూపించలేకపోవటం, పాప నీ పేరు మాకు తెలియలేదు. సో ఇలాగా సమాజంలో కన్యాశుల్కంలో ప్రస్థానం చేస్తే దాన్ని గుర్తించగలిగిన తనం వాళ్ళకే ఉంటుంది. దానికన్నా ముందర నాకన్నా చిన్నవారు చాలా పూరి గారు,
అందుకని ఆయనకి పాదాభివందనం అనే లాంటి మాటలు వాడను. కానీ నిజానికి పూరి జగన్నాథ్ నేను ఆ రోజు వెళ్ళాక ఇంటికి వెళ్ళాక మళ్ళీ సినిమా గురించి జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చేసరికి పూరి గారికి మెసేజ్ పెట్టాను. అప్పటికి కొన్ని చాప్టర్స్ కూడా తోచాయి. కన్యాశుల్కం మీడియా, కన్యాశుల్కము, వేసే సమస్య, పేరు, ఇలాగా తోచిన వెంటనే నేను ఊరుకోలేక పూరి గారికి మెసేజ్ పెట్టాను. వెంటనే ఆయన ఫోన్ చేశారు నాకు, గౌరి గారు అంత నచ్చిందా నిజంగా నా సినిమా మీకు అని. అప్పుడు చెప్పాను, లేదు సార్ నేను రాస్తాను. ఏదో కొన్ని ముద్రణకి సంబంధించిన ఆలస్యాల వల్ల కానీ నేను నిజంగా చెప్తున్నాను 3 రోజుల్లో రాశాను ఈ పుస్తకాన్ని. అంటే అంతలా జీర్ణించుకుపోయింది నా మనసులో. 30 సంవత్సరాలుగా నేను కన్యాశుల్కాన్ని టీచ్ చేస్తున్నాను. ఆ కన్యాశుల్కం ఎంతలా జీర్ణించుకుపోయిందో, ఇది ఆధునిక కన్యాశుల్కం, ఇది ఆధునిక ప్రబంధం. ప్రబంధం అంటేనండి మీడియా మిత్రులకి తెలిసే ఉంటుంది, కానీ పైకి శృంగారంలాగా కనిపిస్తుంది. కానీ సార్వజనీనమైన, సార్వకాలికమైన, సకలమైన విషయాలు ప్రబంధాల్లో ఉంటాయి. జ్యోతిలక్ష్మి ఆధునిక కన్యాశుల్కం, జ్యోతిలక్ష్మి ఆధునిక ప్రబంధం, జ్యోతిలక్ష్మి అందరూ చూడదగిన, అందరూ చదవదగిన మహత్తర చిత్రరాజం, మహత్తరమైన పుస్తకం. నేను రాశానని కాదు, చదవండి, అర్థం చేసుకోండి, ఆచరించండి, సమాజానికి మేలు చేయండి. జై హింద్. సో మనం ఎంతో విజయవంతంగా ఈరోజు జ్యోతిలక్ష్మి పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని జరిపేసుకున్నాము. అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథుల మీడియా మిత్రులకు కూడా థ్యాంక్ యూ సో మచ్. పెట్టుకున్నాను. ఇప్పుడు దాని మీద ఆవిడ రోజు రోజుకి మరీ చిన్నదైపోతుంది. అది ఇంకో బాధగా ఉంది నాకు. సో థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్